చివరి వారం మత్తయి సువార్తని మనం ఆధారం చేసుకుని యేసుక్రీస్తు ప్రభు వారు పరిచయం చేసిన 3వ సంవత్సరంలో చివరి వారంలో మనం ఉన్నాం. 21వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఈ 5వ పుస్తకంలో 21వ అధ్యాయం నుంచి మత్తయి సువార్త. ఇందులో చివరి వారంలో యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడటానికి వారం రోజుల ముందుగా ఆయన యెరూషలేము వచ్చాడని, యెరూషలేము వచ్చిన తర్వాత ఆయన యెరూషలేము జయప్రవేశం, తర్వాత అక్కడ అంజూరపు చెట్టుని శపించడం, యేసుక్రీస్తు ప్రభు వారు దేవాలయంలో చేసిన ఉపమానాలు, ఇవన్నీ కూడా 21వ అధ్యాయంలో మనం చూస్తాం. 21, 22 అధ్యాయాల్లో ప్రత్యేకించి వీటితో పాటు 3 ఉపమానాలు, 3 ప్రశ్నలు కనబడుతుంటాయి. ఈ 3 ఉపమానాలు రాజ్యం గురించిన ఉపమానాలుగా యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పడం మనం చూస్తాం. 21వ అధ్యాయంలో, 22వ అధ్యాయంలో, 21వ అధ్యాయము 28 నుంచి 2 కుమారుల గురించి, తర్వాత ద్రాక్ష తోట, గుప్తదారుడు గురించి, తర్వాత పెళ్లి విందు. ఈ 3 ఉపమానాలు. ఇది అయిన తర్వాత 3 ప్రశ్నలు. పరిసయ్యులు శిష్యులు హెరోదీయుల్ని పంపించినప్పుడు అడిగిన ప్రశ్న, అలాగే సద్దుకీయులు అడిగిన ప్రశ్న, తర్వాత గొప్ప ఆజ్ఞ ఏది, ధర్మశాస్త్రి అతను అడిగిన ప్రశ్న, ఇవి మనకి కనబడుతుంటాయి. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు వేసినటువంటి ప్రశ్న, అక్కడ ఉన్న వాళ్ళందరికీ, పరిసయ్యులకి, ప్రతి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా వేసినటువంటి ప్రశ్న మనకు కనబడతాం. ఇది 22, 21 అధ్యాయాల్లో మనకి కనబడుతుంటాయి. ఈవేళ శాస్త్రి ఉన్నాడు కదా, ఆ శాస్త్రి వేసినటువంటి ప్రశ్నని యేసు ప్రభువు చెప్పిన సమాధానం 22వ అధ్యాయంలో మనకి 34 నుంచి కనబడుతుంది. అదొకసారి చదువుదాం. ఆయన సద్దుకీల నోరు మోయించునని పరిసయ్యులు విని కూడి వచ్చిరి. ప్రశ్న అక్కడ ఏమడుగుతున్నాడు? ధర్మశాస్త్రి ఉపదేశకుడు వచ్చి తెలుసుకోవాలని కాదు అడిగేది. ఎదర 2 ప్రశ్నలు అలాగ ఉంటాయి. ఆడు వేసిన ప్రశ్నలు 2 కూడా అలాగ ఉంటాయి. శోధించడానికి ఎలాగైనా సరే చిక్కులు పెడతారని యేసు ప్రభు వారిని అలాగా ఆ విషయంలో ప్రశ్నలు వేస్తున్నారు. ఇక్కడ కూడా అదే ప్రశ్న. ఆయన్ని శోధించాలని చెప్పేసి, ఎలాగని చిక్కించాలని చెప్పేసి శోధించు వేస్తున్న ప్రశ్న అంటే ఎవరితను? ధర్మశాస్త్రి. పరిసయ్యులు, శాస్త్రులు ఉన్నారు కదా, అందులో ఈ శాస్త్రి అన్నమాట. శాస్త్రి యాక్చువల్గా వీళ్ళు ధర్మశాస్త్రాన్ని ఉపదేశించేవాళ్ళు, చక్కని మళ్ళీ ప్రతులు రాసేవాళ్ళు, ఎక్కువ గ్రిప్ ఉన్నవాళ్ళు, వాక్యం మీద గ్రిప్ ఉన్నవాళ్ళు అందరి మీద. పరిసయ్యులు, ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ శాస్త్రులు. ఈయన వచ్చి అడుగుతున్నాడు ఎలాగ శోధించాలని. ఏం చెప్తాను చూద్దాం అసలు. అయినా యేసు ప్రభువు చెప్తున్న మాట ఏమంటాడు ఆయన? అందుకు ఆయన నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలను అనేది చాలు. ఒకటే. మొత్తం బైబిల్ గ్రంథాన్ని అంతటినీ కూడా క్రోడీకరించి ఒకే ఒక సమాధానం, ఒకే ఒక ఆజ్ఞ అంటే
కొన్ని వేల ఆజ్ఞలు, వందల ఆజ్ఞలు ఇందులోని బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. ఆజ్ఞల గురించి అన్ని మళ్ళీ తర్వాత చూద్దాం. అందులో లేకపోతే బైబిల్ మొత్తాన్ని మనం తీసుకుంటే కనుక అందులో ప్రత్యేకించి ఇది కీ పాయింట్ అని చెప్పాలి అంటే ఏం చెప్తారు అన్న విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఏంటది? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనసుతో దేవుణ్ణి ప్రేమించాలి, ప్రభువుని ప్రేమించాలి. తర్వాత రెండోది, ఇది ముఖ్యమైనది, మొదటిది ఆయన ఆజ్ఞ అని చెప్పి నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవాలండి రెండో ఆజ్ఞ. అదేంటి? దీని వంటిదే అన్నాడు యేసు ప్రభు వారు డైరెక్ట్ గా చెప్పినటువంటి సమాధానం. ఈ రెండు ఆజ్ఞలు, మొట్టమొదటిదేమో తండ్రిని ప్రేమించడం లేదా ప్రభువుని ప్రేమించడం, రెండవదేమో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించడం. ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు అన్న విషయం చూస్తే ద్వితీయోపదేశ కాండంలో మనం చూస్తే అక్కడ 6వ అధ్యాయం చూడండి, 5వ వచనంలో, 6వ అధ్యాయము 5వ వచనం, ద్వితీయోపదేశ కాండం. ఇశ్రాయేలు వినుము, దాంట్లో స్టార్ట్ చేస్తారు కదా. చాలు. పాత నిబంధనలోనే ద్వితీయోపదేశ కాండంలో దేవుడు చెప్పిన మాటలు, ఉపదేవుడు చెప్పిన మాటల్ని ఇక్కడ ప్రత్యేకించి యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పే మాట ప్రేమించాలి, కీ పదంగా, కీగా మొత్తం బైబిల్ అంతటికి కీ పదంగా ఒకే పదాన్ని తీసుకుంటే ప్రభువును ప్రేమించడం అనే విషయాన్ని చెప్తున్నా. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఇప్పుడు చదివిన దాంట్లో అద్వితీయుడగు యెహోవా, నీ దేవుడైన యెహోవా. ద్వితీయత అంటే దేవుడు అన్నదానికి రెండోది లేదు, రెండో పదం ద్వితీయత లేనివాడు. ద్వితీయత లేనివాడు అంటే రెండో పదం కానీ రెండో అర్థం కానీ దేవుడు అనేదానికి లేదు. ఇంకా ఈయనే ఉన్నవాడు, ఆయన పేరు కూడా ఉన్నవాడే కదా. ఆది అనేది లేకముందు నుంచి ఉన్నవాడు ఆయన. అలాంటి దేవుడు మన దేవుడు. ఆయన్ని ప్రేమించాలి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో. దీన్నే మత్తయి సువార్త రాస్తానే మార్క్ గారు కూడా రాస్తారు. మార్క్ అధ్యాయంలో చూడంటే 12వ అధ్యాయము 30వ వచనం, 12:30 స్పీడ్గా చేయాలి. ఇక్కడైనా డిఫరెన్స్ కనబడుతుందా మత్తయిలోని మార్కులోని? సార్ చూడండి, ఇక్కడ నీ పూర్ణ హృదయంతోను, మార్పు సువార్తలో చెప్పి పూర్ణ హృదయంతోను, పూర్ణ ఆత్మతోను, పూర్ణ వివేకముతోను, పూర్ణ బలముతోను. ఇక్కడ 4 రకాలుగా చెప్తుంది ఇక్కడ మార్క్ గారు. మత్తయి రాసింది ఒకసారి చూడండి, మత్తయి రాసింది చూడండి ఒకసారి. పూర్ణ హృదయంతోను, ఈ పూర్ణ ఆత్మతోను, ఈ పూర్ణ మనసుతోను దేవుని ప్రేమించాలి. ఇక్కడ చెప్పిన దాంట్లో ఇక్కడ 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు, కానీ 2 ఒకటే. దీన్ని మనం వివరించుకోవడానికి అసలు మానవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి, ఆయన దేని గురించి చెప్తున్నాడు, దేవుడిని మనం ఎలా ప్రేమించాలి, ప్రేమించలేకపోవడానికి కారణాలు ఏంటి, ఇవి ఈ పాఠంలో మనం చూస్తాం. మానవుని యొక్క వ్యక్తిత్వం, మానవుని యొక్క వ్యక్తిత్వం ఈరోజు మన పాఠం. దేవుడు మనిషిని చేసినప్పుడు ముందు మనం చూస్తున్నాం, ముందు పాఠంలో మనిషి అనగానే ఒకటి శరీరము, ఆత్మ, తర్వాత ప్రాణం. ఈ 3 కలిస్తే వ్యక్తి. కొంతమంది ఈ 2 శరీరము ఆత్మ అంటారు, రెండు కలిసి ఉందంటారు. కొంతమంది ఏమో
ఈ మూడు కలిసి ఉన్నది మనిషి అని. అంటే ప్రాణం ఆత్మ రెండు కలిసిపోయి ఉంటాయి, విడదీయలేవు అని చెప్పేసి మనకి సైంటిస్టులు చెప్పారు. ఏదేమైనా మనిషి అనేటప్పటికీ మూడు భాగాలు. దేవుడు మనిషిని చేసినప్పుడు తన పోలికలోను తన స్వరూపంలోనూ చేశాడు కదా. తన పోలిక అనేటప్పటికీ ఆత్మ, దేవుడికి ఇచ్చిన ఆత్మ నదుల్లో పెట్టిన దీపం కదా. మనం జీవిస్తున్నాము అంటే జీవించడానికి మూల కారణం ఆత్మ, దేవుడిచ్చిన ఆత్మ. అంటే మానవుడు ఒక వ్యక్తిగా ఉన్నాడు అంటే, తనకు వ్యక్తిత్వం వచ్చిందంటే, ఇక్కడ జీవిస్తున్నాడు అంటే దేవుని ఆత్మ తనలో ఉంది. దేవుని ఆత్మ లేకపోతే మనకి వ్యక్తిత్వం అనేది లేదు అన్న విషయం మనకు తెలుస్తుంది, మనం గుర్తించగలుగుతాం కూడా. మీ ఆత్మని ఇది శరీరాన్ని, ప్రాణాన్ని తర్వాత దీని గురించి ముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్న ఆత్మ గురించి ఒక్కదాని గురించి చూద్దాం. ఆత్మ అంటే మానవ వ్యక్తిత్వం, మానవ యొక్క వ్యక్తిత్వం ఈ ఆత్మ మీద ఆధారపడుతుంది అన్నమాట. అంటే మనకు వ్యక్తిత్వం ఉంది అంటే కనుక అది ఆత్మ వ్యక్తిత్వం అన్నమాట. అంటే ఆత్మలో ఏ భాగాలు ఉన్నాయో తెలిస్తే మన వ్యక్తిత్వంగా, మన వ్యక్తిగా ఎలాగ మనం జీవిస్తున్నామో ఈ లోకంలో, లేదా ఎలాగ ఉంటున్నామో అన్న విషయం మనం తెలుసుకోగలుగుతాం, లేదా ఏ పనులు చేయగలుగుతాం. ఆత్మ అనగానే, ఆత్మ అంటే ఒకవేళ డివైడ్ చేస్తే కనుక ఆత్మని మూడు రకాలుగా ఆత్మని డివైడ్ చేయొచ్చు. అంటే ఇది చేసే పనులు, మూడు రకాల పనులు ప్రత్యేకించి ఆత్మ చేస్తారు. ఉదయం, రెండు మనస్సు, మూడు చిత్తం అన్నమాట. అయితే ఆత్మ బలం. అంటే ఆత్మ అంటే ఈ మూడు రకాల పనులు మనకి చేస్తూ ఉంటాం. అంటే మూడు రకాల పనులు ఈ ఆత్మ చేసే కార్యాలు చూస్తే కనుక ఈ మూడు రకాలుగా మనం వివరించుకోవచ్చు. ఎలా చేస్తుందంటే హృదయంతో చేస్తుంటది, అలాగే మనసుని ఉపయోగించి చేస్తుంటది, చిత్తాన్ని కూడా ఉపయోగించి పనులు చేస్తుంది. అంటే వ్యక్తిత్వం మానవ వ్యక్తిత్వం, ఆత్మ లేకపోతే మానవ వ్యక్తిత్వం. ప్రతి వ్యక్తి అన్నాడంటే ఖచ్చితంగా ఈ క్రియలు చేస్తారు. ఖచ్చితంగా క్రియలు ఉంటాయి, ఈ మూడు భాగాల మీద ఆధారపడతారు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే చెప్తున్నారు. ఆయన చెప్పిందే మనకు తెలియదు కదా. ఇప్పుడు చెప్పింది ఏంటంటే మొదటి ఆజ్ఞ ఏది అనగానే ఆయన చెప్తున్న మాట ఏంటంటే, నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ ఆత్మ. అంటే యాక్చువల్గా ఇదంటే ఆత్మని డివైడ్ చేస్తాం అన్నట్టు. ఇప్పుడు ఆత్మని ఏ భాగాల్లో పనిచేస్తుందన్న విషయాలు చెప్తున్నాను. నీ పూర్ణ హృదయంతోనూ, తర్వాత నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ బలం, నీ పూర్ణ బలంతోనూ. ఈ మూడు అంటే ఆత్మ. ఇప్పుడు మార్కు సువార్తలో చెప్పిందేమో ఈ 4 విడదీసి చెప్తున్నాడు. మత్తయి సువార్తలో చెప్పిందేమో ఇది కలిపి చెప్తున్నాడు. అంటే రెండు ఒకటే, అక్కడ విడదీస్తున్నారు కాబట్టి కలిపి చెప్తున్నారు. మార్కు సువార్తలోని అలాగే మత్తయి సువార్తలోని ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా. అంటే ఇప్పుడు వీటి గురించి కూడా మనం తెలుసుకోవాలి కొద్దిగా. ఏది ఏ పనులు చేస్తుంది. యాక్చువల్గా మనం చేసే పనులు ఇవన్నీ అది ప్రత్యేకించి మనం నేర్చుకోవాల్సింది కాదు. కాకపోతే ఏంటంటే ఈ ఫంక్షన్లో ఏది ఎలా పనిచేస్తాయో మనం తెలుసుకుంటే ఎందుకు చేయలేకపోతున్నా కూడా మనం తెలుసుకుంటాం. అంటే ఆత్మ వ్యక్తిత్వం అనగానే
ఆత్మ చేసే పనులని, ఆత్మని 3 రకాలుగా మనం డివైడ్ చేస్తుంటే కనుక, యేసుక్రీస్తు డివైడ్ చేసి చెప్తే కనుక దాన్ని చేసే పనులు ఏ పనులు చేస్తున్నాయి అన్న విషయాలు మనం తెలుసుకుంటాం. ఉద్రేకాలు, ఈ హృదయం చేసేటంటే ఉద్రేకాలు అంటాం. ఉద్రేకాలంటే మనం హృదయం నుంచి వచ్చారంటాం. హృదయం ఎక్కడ ఉంటుంది? హృదయం ఎక్కడ ఉంటుంది అసలు? జనరల్ గా గుండె అంటుంటారు కదా, ఆ గుండె మాత్రం కాదు. జనరల్ హృదయం అనగానే సింబల్ లాగా వేసేసి గుండెని చూపించేసి, అంటే శరీర భాగాలన్నిటిలోని కూడా మన గుండె చాలా సున్నితమైన భాగం కాబట్టి హృదయం అంటే అది అన్నట్లు చూపించడం. అంటే అలాగంటే కొద్దిగా అర్థమైపోద్ది మనుషులందరికీ అలాగని చెప్పి. కాకపోతే మైండ్లో ఒక భాగం అనమాట, ప్రత్యేకించి ఒక భాగం అంతే. అది కంటికి కనబడేది కాదు. ఎందుకు కంటికి కనబడేది కాదంటే, ఇది చేసే పనులు ఏంటంటే, హృదయం చేసే పనులు ఏంటంటే సంతోషం. సంతోషం కనబడుతుందా? కంటికి కనబడదు. అంటే చేసే క్రియ బయటికి వ్యక్తపరుస్తుంది అంతే. లేదా సమాధానాలు, ప్రేమ, సహనం, ఇలాంటివి ఉన్నాయి చూసారా, ఇవన్నీ ఉద్రేకాలు అంటారన్నమాట. లేకపోతే ద్వేషం, విచారాలు, కోపాలు, ఇవన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా హృదయంతో చేసే పనులు. అర్థమవుతుంది? ఇది మనం దుఃఖపడుతున్నాం అనుకోండి, అది ఎక్కడి నుంచి వస్తుంది? హృదయం నుంచి వస్తుంది. సంతోషిస్తున్నాము ఎక్కడి నుంచి? హృదయం నుంచి. బాధ హృదయం నుంచి, లేకపోతే వేదన హృదయం నుంచి, లేకపోతే విచారం హృదయం నుంచి, ఇవన్నీ కూడా హృదయం నుంచి వచ్చాయి అన్నమాట. దాన్ని ఉద్రేకాలు అంటాం. ఏమని? ఉద్రేకాలు అంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పింది ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి ప్రేమించు అంటారు. ఇది మొట్టమొదటి ఆజ్ఞ అంటున్నాడు. ఆజ్ఞని డివైడ్ చేసి అందులోని ఆత్మని కూడా డివైడ్ చేసి, ఎందుకంటే ఆయన తయారు చేసిందే కదా ఆత్మ. ఆయన ఆత్మనే మనుషులకు ఇచ్చాడు. అది ఎలా పనిచేస్తుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఎలా పని చేయించాలో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు అంటున్నాడు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి అన్న విషయాన్ని ఆయన తెలియపరుస్తూ, ఈ పూర్ణ ఆత్మతో ప్రేమించు అన్న విషయాన్ని మళ్ళీ డివైడ్ చేసి, నీ పూర్ణ హృదయంతో ప్రేమించు అంటే నీ పూర్ణ సంతోషంతో దేవుణ్ణి ప్రేమించు, నీ పూర్ణ వివేకంతో దేవుణ్ణి ప్రేమించు, లేకపోతే ఏంటది పూర్ణ ప్రేమతో, లేదా పూర్ణ నీ కాన్సన్ట్రేషన్ అంతా దేవుని మీద పెట్టి, ఏదైతే మన హృదయపూర్వకంగా ప్రేమ, ఇవన్నీ కూడా దేవుని మీద లగ్నం చేసి నువ్వు ప్రేమించు దేవుణ్ణి. అదంటే ఆజ్ఞను గైకొండం. ఆజ్ఞను గైకొండం అంటే జనరల్ మామూలుగా ఏదో వాక్యం చదివేసి కంఠస్థ పెట్టేసి ఏదో చేసేద్దాను అని చెప్పినంత మాత్రం కుదరదు. ఇది హృదయం. అంటే హృదయం చేసే పూర్తి దానికి దేవుడు ఏదైతే లక్షణాలు ఇచ్చాడో హృదయానికి, ఆ లక్షణాలన్నిటితో పూర్తిగా దేవుణ్ణి ప్రేమించడం ఒకటే. రెండోది మనసు. పూర్ణ మనసుతో, పూర్తి మనసు. మనసు అంటే మనం ఆలోచన విధానం ఉంది కదా, అది మనసు. అంటే మన ఆలోచనలన్నీ కూడా, మనం ఆలోచించే ఆలోచన విధానం అంతా కూడా పూర్తిగా, అంటే దేవుని ఎలాగ ఆరాధించాలి, ఏ విధంగా స్తుతించాలి, దేవుడు ఏదైతే చెప్తున్నాడో దాన్ని సరిగ్గా నేను విని దాని ప్రకారంగా నేను చేస్తున్నాను లేదా, ఆలోచన విధానం, దేవుడు చెప్పిన దానికి సరైన విధానంలో నేను చేస్తున్నాను లేదా, ఇదంతా కూడా ఆలోచిస్తుంటాం కదా మనం. ఏమేం చెయ్యాలి, ఏమేం చెయ్యని కూడా మనం ఏమైనా చేస్తున్నామా, అవి చెయ్యకుండా మనం ఎలాగ ఆలోచనలోనికి పెట్టాలి. ఇది కూడా పూర్తి మనసుతో దేవుడిని ఆరాధించాలి. ఒకటేమో పూర్ణ హృదయంతో, తర్వాత పూర్ణ మనసుతో, మూడోది పూర్ణ బలం. దీన్ని చిత్తం అంటాం. చిత్తం అంటే
ఇది ఇదేంటంటే మనం ఒక పని చెయ్యాలి అంటే పని చెయ్యడానికి ప్రోత్సహించేది అన్నది బలం. ఇది ఆత్మబలం అంటాం దీన్ని. ఒక క్రియ చేయడానికి, ఒక మనిషి ఒక పని చేయడానికి ఒక పురికెల్పే ఒక భాగం అన్నమాట. ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనే విషయాలు ఇదే తెలియపరుస్తుంటాం. దాని ద్వారా చేస్తుంటాం. ఒక పని చెయ్యాలి అని ఒక సంకల్పం పెట్టుకుంటాం అనుకోండి, ఆ సంకల్పం పెట్టుకున్న దాన్ని బలం అంటాం అన్నమాట. ఆత్మబలం. ఆత్మబలం లేకపోతే మనం ఏమి చేయలేం. ఏమో చేయగలం అంటారా? ఒకవేళ శరీరంతో చేసేది ఉంటే అది అంటే అప్పటికప్పుడు మామూలుగా జనరల్గా చేసి ఉంటాయి. ఒకవేళ తిన్నాం అనుకోండి, ఆ తిండి జనరల్గా శరీరంతో చేసే ఆహారం ఎలా తీసుకుని తిన్నాం, కానీ ఆత్మది కాదు, అది శరీరంది. నేను చెప్పింది ఆత్మకు సంబంధించిన వాటిని చెప్తున్నాను. అంటే ఒక క్రియ చెయ్యాలంటే ఒక ఏంటది బలమైన పని చెయ్యాలంటే ఆత్మబలం లేకుండా మనం ఏం చేయలేం. ఖచ్చితంగా ఆత్మబలం ఉండాలి, ఆ సంకల్పం ఉండాలి. ఆత్మ సంకల్పం లేకపోతే ఏ క్రియ కూడా మనం చేయలేము. యేసుక్రీస్తు ప్రభువు చెప్పేది ఏంటంటే, నువ్వు ప్రేమించాలి అంటే నీ పూర్ణ ఆత్మతో ప్రేమించాలి. ఆత్మతో ప్రేమించడం అంటే పూర్ణ హృదయంతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ బలంతోనూ లేక పూర్ణ చిత్తంతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి అన్న విషయాలు దేవుడు తెలియపరుస్తాడు. ఇది పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతో ప్రేమించడం అంటే. ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పచ్చు, కంటిన్యూ చేస్తాను. ఇంకా డౌట్స్ ఉంటే చెప్పచ్చు. ఈ మూడింటిని కలిపి మానవ వ్యక్తిత్వం అంటాం. మానవుని వ్యక్తిత్వం లేకపోతే ఆత్మ. మానవ వ్యక్తిత్వం లేకపోతే ఆత్మ, మూడు కలిపి చేసే క్రియల్ని ఆత్మ. ఆత్మ అంటే దేవుడు మనం మట్టితో చేసినప్పుడు జీవం ఉన్నప్పుడు జీవాత్మ వచ్చేది, అది కదా ఆత్మ. దేవుని ఆత్మ, దేవుని ఆత్మ ఇచ్చింది. ఇప్పుడు దేవుని ఆత్మ 3 పార్ట్ చేసినప్పుడు దేవుని మనసు ఆత్మ బలని, ఇప్పుడు దేవుని ఆత్మ ఉద్రేకం ఉంటుందన్నా? ఇది మరి ఉద్రేకాలు మన హృదయం ఇచ్చాడు కదా మనకి. దేవుడు ప్రేమమేడా? ఆ ప్రేమ ఇప్పుడు మనకు ప్రేమ ఉందా? మనం ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? మంచి దేవుని చెప్పింది. ఉద్రేకం అనేది మంచిది కాదు. ఉద్రేకము అంటే జనరల్గా ఏంటంటే ఏదో కోప్పడిపోయి ఏదో కొట్టేసి చింపేసి ఇలా చేస్తారు అలాగని ఒక్కదాన్ని అనడానికి లేదు. హృదయం యొక్క చేసే క్రియల్ని ఉద్రేకాలు అంటాం అంతే. దాని తెలుగు పడదు. మంచి చెడు కూడా ఇది కొన్ని పాజిటివ్ ఉంటాయి, కొన్ని నెగిటివ్ ఉంటాయి. అంటే ఇప్పుడు రోమిల పాపం చేసింది నా శరీరం కాదు, నా ఆత్మ కాదు అని ఉంటుందన్నా. సంథింగ్ అలా కాదు. అది మళ్ళీ ఆత్మ పరిపూర్ణంగా పరిశుద్ధంగా ఉంటే ఇదేమో ఆత్మ అలా కాదు. అది వేరే టాపిక్. ఇప్పుడు ఎలాగంటే ఉద్రేకాలు అనేటప్పటికీ మన మనసు, మన హృదయం నుంచి వచ్చే ఇప్పుడు చెప్పుకున్నాం కదా, ప్రేమ లేకపోతే కోపం అవ్వచ్చు, సంతోషం అవ్వచ్చు, సమాధానం అవ్వచ్చు. ఇవన్నీ కోపం కూడా మంచిదే, కొన్ని ద్వేషం కూడా మంచిదే, దేవుడు ఇచ్చింది. కోపం ఎలా మంచిది? కోపం లేదనుకోండి, కోపం కూడా పవిత్రమైందే, దేవుడిచ్చిన లక్షణం అది. కోపాన్ని ఉపయోగించవలసిన చోట మనం ఉపయోగించుకుని వేరే చోట ఉపయోగించితేనే నష్టం కలుగుతుంది తప్ప. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, వాళ్ళు సరిగ్గా మాట అంటలేదు. ఇప్పుడు కోపం ఎంచకుండా నవ్వుతో చెప్తున్నాం అనుకో, వాళ్ళకి వింటారా? అక్కడ ఏం ఉపయోగించాలి? ఖచ్చితంగా ఉపయోగించాలి. అది కోపం పాపం కాదు. కోపాన్ని పాపంగా కూడా ఉపయోగించే స్థితి ఉంటుంది. అలా ఉపయోగించకూడదు అంటున్నాడు బైబిల్ చెప్తుంది. దేవుడు కూడా కోపించిన సిచ్యువేషన్లు ఉన్నాయి, వాటిని కూడా చూస్తాం. అలా ఇంపార్టెంట్ చెప్పాను. ద్వేషం, పాపాన్ని మనం ద్వేషించాలి. అన్నింటినీ ప్రేమతో చూడలేం కదా, మరి ద్వేషం ఉపయోగించాలి మనం. అది మంచిదా చెడ్డదా? ఇతర వ్యక్తులను ప్రేమించాలి, లేకపోతే మన పొరుగు వారిని ప్రేమించాలి. అక్కడ ద్వేషం అక్కడ కుదరదు, మళ్ళీ అది వేరే అవుతుంది, నెగిటివ్ అయిపోతుంది. ఇప్పుడు పాపాన్ని ద్వేషించాలి, అది పాజిటివ్. అంటే దేవుడు ఇచ్చిన హృదయం నుంచి ఇచ్చిన లక్షణాలన్నీ కూడా మంచియే. నెక్స్ట్ పాయింట్కి వస్తానండి. మంచియే. ఇప్పుడు ఇంతకీ సరే పాయింట్కి వచ్చేద్దాం. ఇంకా ఇది ఇలా దేవుడు ఆరాధించమన్నాడు, అలా ప్రేమించమంటున్నాడు.
ఇప్పుడు ఇలా ప్రేమించగలుగుతున్నావా? ఎంతలా ప్రేమించగలుగుతున్నావా? ప్రేమించలేకపోవడానికి కారణాలు ఏంటి? అక్కడ వస్తుంది ఈ లోపాలు. ప్రేమించలేకపోవడానికి కారణాలు ఏంటి, లేదా లోపం ఏంటి, అది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మన ఫెయిల్యూర్స్. ప్రేమించలేకపోవడానికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో దేవుడు ప్రేమించమంటున్నాడు. నిన్ను వల్లి నీ పొరుగు వారిని ప్రేమించమంటున్నాడు. ఇది నిజానికి ఫెయిల్యూరే, కానీ దేవుడు చేయమంటున్నాడు. ఖచ్చితంగా చేయాలి. అది చేయడానికి సామర్థ్యం కూడా ఆయన ఇస్తాడు. ఇంతకీ మనిషిని చేసినప్పుడు ఆయన తన స్వరూపంలో, తన పోలికలో చేసినప్పుడు ఇదంతా కూడా 100%, మనకి 100% అంటే 100% పూర్తిగా ఇచ్చేసాడు మనకన్నీ. ఆదాము అవ్వలు పాపం చెయ్యక ముందు వరకు కూడా, ఆజ్ఞ అతిక్రమించక వరకు కూడా చక్కని రీతిగా దేవుని పోలికలో ఉంటూ, దేవుని స్తుతిస్తూ లేదా ఆరాధిస్తూ ఆయనతో హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడైతే ఆజ్ఞ అతిక్రమం వచ్చిందో, మొత్తానికి ఈ ఆజ్ఞ అతిక్రమం వల్ల పాపం ఎంటర్ అయిపోయింది అన్నమాట. ఎంటర్ అయిపోయింది. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో, ఆజ్ఞ అతిక్రమించడు వ్యక్తి దేవుడిచ్చిన ఈ పూర్తి లక్షణాలన్నీ కూడా లోపంగా మారిపోయాయి. లోపం అయిపోయాయి. లోపరహితంగా ఉండి లోపం అయిపోయాయి. ప్రేమలో లోపం వచ్చేసింది, ప్రేమించలేకపోయాడు. విధేయత చూపించడం లోపల వచ్చేసింది, ఉద్రేకాలన్నింటిలోని కోపంలో లోపం వచ్చేసింది. మొట్టమొదటి కాదు ఇవన్నీ. యాక్చువల్గా ఇప్పుడు మనం చూపించి అన్ని కూడా దేవుడిచ్చినయే, కానీ దాన్ని లోపాలతో ఉపయోగించడం వల్ల మనం నష్టాన్ని సవి చూస్తున్నాం. ప్రేమ ఎంత పవిత్రమైంది, ఆ పవిత్రమైన దాన్ని ఉపయోగించకూడని చోట ఉపయోగించడం వల్ల నష్టం ఏర్పడిపోతుంది. కోపం అది కూడా పవిత్రమైంది. ఉపయోగించి చోట వరకు ఉపయోగిస్తే ఓకే, ఉపయోగించని చోట ఉపయోగిస్తే అది నష్టానికి దారితీస్తుంది. ఉద్రేకాలు కూడా మార్పు వస్తాయి. ఆలోచించే విధానంలో కూడా మార్పు వచ్చేసింది. హృదయం మీదే కాదు, అంటే ఆత్మ టోటల్ దేవుడు ఇచ్చిన ఆత్మకి సంబంధించిన వ్యక్తిత్వం అంతటి మీద కూడా పాప ప్రభావం చూపించబడింది. అది నిజానికి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే జనం పాపం అంటారు కదా, చాలా మంది ఒప్పుకోరు. ముందు కూడా చెప్పాలి, మూల పాపం అంటారు, ఆది పాపం అంటారు కదా. ఈ మూల పాపం, ఆది పాపం, లేకపోతే జనం పాపం అనుకోండి, లేకపోతే ఈ మూల పాపం ఎప్పుడైతే ఆదాము అవ్వల దగ్గర వచ్చిందో వెంటనే మన ఆత్మ యొక్క స్వభావాలన్నిటిలోని కూడా మార్పు వచ్చేసింది. ఆదామా ఎక్కడున్నావు అంటే అక్కడ తప్పు చెప్పాల్సి వచ్చింది, దోకవలసి వచ్చింది. అప్పటి వరకు దేవుని దగ్గరికి అడుగులు సవ్వడి వింటేనంట పరిగెత్తుకుని వచ్చేవాడు. భయం అనేది ఏర్పడింది. భయం దేనికి ఇచ్చాడో ఆ భయం కాదు, ఎక్కువ భయం ఏర్పడింది కదా. ఇప్పుడు అదే స్వభావాలు ఆ మొట్టమొదటి అంటే దేవుని పోలికగా ఆదాముని అవ్వని చేశాడు. వాళ్ళకి వ్యక్తిత్వంలో ఏ లోపంగా లేకుండా చేశాడు. వీళ్ళు పాపం చేయడం వల్ల వ్యక్తిత్వం లోపం వచ్చేసింది. ఇప్పుడేమో మనం ముందు చూసుకున్నాం, ఆది కాండంలో చూసుకున్నాం 5వ అధ్యాయంలో. ఇప్పుడు ఆదాము తన పోలిక చొప్పున నరులు కన్నాడు. ఇప్పుడు ఏ పోలిక? వ్యక్తిత్వంలో లోపాలతో ఉండిన పోలికతో మనం పుట్టుకొచ్చాం. అందుకని మనకు లోపం, అది ఆది పాపం. లాస్ట్ టైం కూడా క్వశ్చన్ రేజ్ చేశారు కదా, అది జనం పాపం అంటున్నారు, ఇప్పుడు ఆది పాపం అన్నారు. అంటే వ్యక్తిత్వంలో లోపాలతో ఇప్పుడు మనం పుట్టుకొస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ లోపం వచ్చేసింది ఆదాం దగ్గర, అవ్వ దగ్గర. అందుకనే మనం జనరేషన్ అంతా కూడా ఈ లోపంతో ఉన్నాం. ఇది తీయడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆ లోపాలను సరిచేయడానికి, ఆ లోపాలు తీసేయడానికి. మళ్ళీ ఏదైతే దేవుడు ఆ గుణ లక్షణాలతో ఆదాము అవ్వను చేశాడో అదే పోలిక ఇవ్వడానికి, ఆ శాతానుడు ఏదైతే చెడగొట్టాడో ఆ చెడగొట్టిన దాన్ని తీసివేసి దేవుని యొక్క ఆయన స్వరూపం తిరిగి నిర్మించడానికి ఈ లోకానికి వచ్చాడు. అందుకనే యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆ సమరయ స్త్రీతో చెప్తున్న మాటలో ఆయన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే గడి వచ్చేసి ఉందంటాడు. ఆయన వచ్చిందంటాడు. ఆయన వచ్చేసాడు కదా, పరలోకపు రాజు ఈ లోకానికి దిగి వచ్చేసాడు.
పరలోకపు రాజు కార్యాలు చేయడానికి ఇక్కడికి వచ్చేసాడు కనుక ఆయన కార్యాలు చేసుకుంటూ వచ్చేస్తున్నాడు ఇప్పుడు. కనుక ఆయన ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే గడియలు వచ్చేసాయి ఇప్పుడు. ఇది కూడా ఆయన చెప్తాడు. ఆయన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ఏదైతే ముందు ఆజ్ఞ ఇచ్చాడో ద్వితీయోపదేశకాండంలో ఆ ఆజ్ఞ నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువాడు మనం నెరవేర్చలేని అన్ని ఆయన నెరవేర్చి మనకు బదులు ఆయన పడిన మన శిక్ష తీసేశాడు. ఆయన మనం చేయలేనంతా కూడా అంటే మంచి క్రియలు మనం ఏదైతే చేయలేకపోతాం మానవుడు కూడా చేయలేకపోయిన అన్ని కూడా ఆయన చేశాడు. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చి ఇప్పుడు మనకి ఫ్రీ ఇచ్చాడు అనమాట. ఇప్పుడు మనం చేయగలం, దేవునిలో మనం ప్రేమించగలం పూర్ణ హృదయం. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించగలం. ఎలాగా? దేవుని శక్తి, దేవుని కృపతో, దేవుని బలం. ఇదన్నమాట. అంటే లోపాలు వచ్చాయి, ఆ లోపాలని దేవుని ఆత్మ ద్వారా మనం, ఎందుకంటే ఆయన ఆత్మ మనలో ఉంచేశాడు. ఇప్పుడు ఎప్పుడైతే రక్షణ పొందామో, మారు మనసు పొందామో, దేవుని పవిత్రాత్మను మనకి ఇస్తున్నాడు కదా దేవుడు, మన హృదయాల్లో కుమ్మరించాడు ఆయన. ఈ ఆత్మ ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి ఏం చేస్తాడంటే మనల్ని ఆయన స్వరూపంలోనికి, పౌలు గారు అదే కదా అంటాడు, దేవుని క్రీస్తు ప్రభువు స్వరూపం మీలో రావాలని ప్రసవ వేదన అంటున్నాడు. ఆయన స్వరూపంలోనికి రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనలోని పని చేస్తున్నాడు. అదే ఆయన చేసే పని. ఆయన వచ్చేవరకు కొనసాగిస్తూనే ఉంటాడు. ఆయన రాకడ వచ్చేవరకు, మన పరలోక రాజ్యం వెళ్ళేవారు. ఇదే ఆయన పని. అది లోపాలని సరిచేస్తూ దేవుడు చేసే క్రియ, పరిశుద్ధాత్మ చేసే క్రియ. అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఎంత గొప్ప క్రియ చేస్తున్నారో చూడండి. ఆయన రక్షించాడు, ఆయన ఆత్మ ఇచ్చాడు, యేసుక్రీస్తు ప్రభువును రక్షించాడు. పవిత్రాత్మ దేవుడేమో పరిశుద్ధాత్మ దేవుడేమో మనలో ఉండి ఆయన పోలికలోనికి మనల్ని మారుస్తూ ఎప్పటికప్పుడు నూతన పరుస్తూ మనల్ని బలపరుస్తూ వస్తున్నాడు. పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనల్ని ఆరాధించేటట్లు మనం తయారు చేస్తాం. ఇది ఆజ్ఞ. పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకంతోనూ చేసే క్రియలు మనం చెయ్యాలని దేవుడు చెప్పేది, ఆయన కోరుకునేది. చెయ్యకుండా మనకి ఆటంకాలు వచ్చినవి కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఆటంకాలు, మన హృదయాన్ని, ఇది సెకండ్ పార్ట్గా మనం చూసుకుంటాం. మన హృదయంతో మనం పూర్తిగా ఉద్రేకాలతో మనం ఆరాధించాలి, మనసుతో ఆరాధించాలి, అలాగే మన చిత్తాన్ని కూడా ఉపయోగించాలన్నాం కదా. వ్యతిరేకమైన ఇప్పుడు ఇక్కడ మనకు కనబడిపోతుంటాయి. ఏంటి? హృదయపూర్వకంగా మనం ఆరాధించకపోతే, పూర్తిగా ప్రేమించకపోవడం, పూర్తిగా ఆయనకి విధేయత చూపించకపోవడం, ఆయనకి మన పూర్తి అంటే మనసుతో ఆలోచిస్తే మన పూర్తి మనసుతో ఆయన ఏం చేయాలి, ఎలా చేయాలి, దేవుడు ఏం చెప్పాడు అని ఆలోచించకుండా ఇష్టానుసారంగా చేయడు. ఇవన్నీ కూడా వ్యతిరేకమైనవి. మన బలాన్ని ఉపయోగించినప్పుడు కూడా మన క్రియలు మనం చెయ్యాలని అసలు పూర్తి నిర్ధారణ లేకుండా ఏదో చేసేద్దాంలే అన్నట్లు మనం చేయడం, ఇదంతా కూడా లోపాలు. మనం ఈ లోపాలను కూడా అధిగమించి మనం చేయాలి. యేసుక్రీస్తు ప్రభువు ఎలా చేశారు అన్న విషయాలు మన బైబిల్ గ్రంథంలో చూద్దాం. 20 మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 37వ వచనం చూద్దాం. 23వ అధ్యాయము 37వ వచనం. ఈయన ఇక్కడ చేస్తున్న క్రియ ఇక్కడ మనం చూస్తే కనుక ఆయన ప్రలాపిస్తూ లేకపోతే చాలా బాధపడుతూ చెప్తున్న మాటలు అనండి. యెరూషలేమా యెరూషలేమా, 37వ వచనం. అందరిని రాళ్ళతో కొడుతున్నారు, చంపేస్తున్నారు, కానీ మిమ్మల్ని ఏమో నేను చేర్చుకుంటున్నాను అని ఎంతో బాధపడుతూ చెప్తున్న మాటలు. అంటే ఇక్కడ ఆ బాధని వ్యక్తం చేయడం అంటే హృదయం నుంచి వచ్చిన బాధని వ్యక్తం చేస్తూ చాలా దుఃఖపడుతూ మాటలు చెప్తుంటారు. అంటే ఏం ఉపయోగిస్తాడు ఇక్కడ? మూడాట్లు ఏం ఉపయోగిస్తున్నాడు? హృదయాన్ని ఉపయోగిస్తున్నాడు అన్నమాట. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేముని చూస్తూ తన ఉద్రేకాలను ఉపయోగిస్తూ ఎంతో బాధపడుతూ, అలాగే గెత్సెమనే తోటలో కూడా తర్వాత
చూడండి ఇక్కడ 22వ అధ్యాయంలో 15 నుంచి 46 వరకు ఉన్న దాంట్లో ప్రశ్న అక్కడ వేస్తారు కదా. ప్రశ్నకి ఆయనకి సమాధానం చెప్తూ ఆయన జ్ఞానాన్ని ఉపయోగించి సమాధానం చెప్పాడని కూడా ఉంటుంది ఇక్కడ. ఆయన చక్కని రీతిగా జ్ఞానాన్ని ఉపయోగించి సమాధానం చెప్పాడండి. ఎలాగంటే చూడండి 15వ వచనం దగ్గర నుంచి చూస్తే పన్ను ఇవ్వడం కరెక్టా కాదా అని వాళ్ళు అడుగుతారు. పన్ను ఇవ్వడం కరెక్టా కాదా అంటే యేసుక్రీస్తు ప్రభువు చెప్పింది ఆయన ఎలాగైనా సరే ఇరికించేద్దారు అనుకున్నాం. పెరుగుదీలతో పాటు వచ్చి ఇరికిందారు అనుకుంటాం. ఇక్కడ చెప్తున్న మాట, ఓ నాణ్యం తీసామన్నారు. ఏంటి నాణ్యం? దేనారా. దేనారా ఎవరిదే? రోమీలది అనమాట. రోమిని తీసుకొస్తే నాణ్యం తీసుకొస్తే ఆ నాణ్యం మీద బొమ్మ ఎవరుతుంది అని చెప్తే ఏం చెప్పారు? కైసర్ ఉంది. కైసరాన్ని పరిపాలించే రాజు కాబట్టి కైసర్ ఉందని చెప్తే యేసుక్రీస్తు చెప్పిన మాట ఏంటంటే వెంటనే కైసర్ది కైసరికి ఇవ్వండి, దేవుంది దేవుని. ఆ ప్రశ్న సమాధానం చూసి వాళ్ళు ఆశ్చర్యపోయారట ఆయన జ్ఞానాన్ని చూసి. అక్కడ రాయబడి ఉన్నమాట. అంటే ఇక్కడ ఏం ఉపయోగిస్తున్నాడు ఇప్పుడు అక్కడ మూడాటిలో? జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? మనసును ఉపయోగిస్తున్నారు. అంటే దేవుణ్ణి ఆరాధించడంలో లేకపోతే ప్రశ్నలకి సమాధానం చెప్పడంలో ఆయన జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. హృదయాన్ని ఉపయోగించాడు ముందు, తర్వాత జ్ఞానాన్ని ఉపయోగించాడు. తర్వాత గెత్సెమనే తోటలో కూడా మనం చూస్తే అక్కడ ప్రార్థన చేయడంలో 26:42 మత్తయి సువార్త 26:42 ఒకసారి చూడండి. మళ్ళా రెండో మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని తాగితేనే కానీ ఇది నా ఎదురుని తొలగిపోవట అసాధ్యం కానీ అల్లా ఈ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వాడు మళ్ళా నిద్రించు చూచింది. ఇది మనకి సిచ్యువేషన్ అంతా మనకు తెలిసిందే, ముందు చదివిందే. ఆయన లోక సువార్తలో చెప్తున్న మాట అంటే ఆయన ప్రార్థన చేసినప్పుడు చెమట రక్త బిందువులుగా కారుతుందని, ఆయన పూర్ణ ఉద్రేకాలతో దేవుడిని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే దేవుని చిత్తాన్ని ఎరిగి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో దేవుని అంటే పూర్ణ మనసుతో ప్రార్థన చేస్తున్నాడు. చిత్తాన్ని కూడా అంటే పూర్ణ బలాన్ని, శక్తిని ఉపయోగిస్తుంది. దేవుని ఉద్దేశాలు నెరవేర్చాలి, అది ఆత్మబలం. ఆయన సిలువను మొయ్యడం నిజానికి సిలువని మోసుకెళ్ళడం మామూలు విషయం అక్కడ అవ్వచ్చేమో కొన్ని సందర్భాల్లో, కానీ అంటే దొంగలు కూడా మాత్రం. కానీ ఈయన రాత్రంతా కొట్టేశారు, వీపంతా చీరేశారు, తల మీద ఏం ముళ్ళ కిరీటం పెట్టేశారు, రక్తం అంతా బయటికి పోయింది మొత్తం. ఈయన అసలు బలం లేదు. అసలు రాత్రి అంతా కూడా కొడతా ఉన్నారు, హేళన చేస్తున్నారు, ఉమ్ము వేశారు, కొరడాలతో కొట్టారు. ఒకరితో 4 దెబ్బలు కొరడాలతో కొట్టారు. రక్తసిక్తం అయిపోయింది మొత్తం, నీరుగా మొత్తం రక్తం అంతా కూడా కారిపోయింది. నీళ్ళు ఎలా కారిపోతే అలా కారిపోయింది. అలాంటి సిచ్యువేషన్ లో ఈ సిలువను మోయడం అనేది మామూలు విషయం కాదు. సిలువను మోసి కొండ మీద తీసుకెళ్ళి ఇది చేయడానికి ఆత్మబలమే అవసరం అండి. ఖచ్చితంగా చెయ్యాలి. కొన్ని సందర్భాల్లో చూడండి, మనం కొన్ని పనులు చేయాలనుకున్నప్పుడు చేయలేము. మన శరీరం సహకరించదు, మన బలం సహకరించదు, మన శరీరం యొక్క బలం సహకరించదు. అలాంటప్పుడు ఆత్మబలం ఉంటే కనుక చేయగలుగుతాం. యేసుక్రీస్తు అలాగే ఆత్మ బలంతోనంట ఆ సిలువను తీసుకుని వెళ్ళి, ఎందుకంటే ఆయన చిత్తం చెయ్యాలి, దేవుని చిత్తం చేయాలి. ఇది ఒక్కడి గురించి కాదు కదా, ఆయన అందరి గురించి చిందించడానికి రెడీ అయిపోయాడు. ఆయన రక్తాన్ని అంటే పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుడు ప్రేమించడం అనేది దేవుడు నేర్పించడం. అక్కడ కూడా దేవుడు ఒక మోడల్ చూసుకోవచ్చు. యేసుక్రీస్తు వారు నేర్పించిన సత్యాలు ఇవి. ఉద్రేకాలు అయితే పూర్ణ ఆత్మతో, పూర్ణ సత్యంతో యేసుక్రీస్తు వారు ఎలా వాడారో మనం కూడా జాగ్రత్తగా ఆలోచిస్తూ మనం ఎక్కడ పడిపోతున్నామో, లేకపోతే ఎక్కడ ఆలోచన సరిగా ఆలోచించట్లేదో, హృదయాన్ని మనం ఎక్కడ సరైన విధానంలో ఉపయోగించకుండా దేవుని ఆరాధిస్తున్నామో, ఇది మనం తెలుసుకుంటూ మన ఉద్రేకాలు ఉపయోగించాలంటే ప్రేమని, లేదా వివేకాన్ని, మన శక్తిని, మన బలాన్ని ఉపయోగించుకుంటూ దేవుని ఆరాధించాలి. అలా రెండో వాక్యం కూడా చెప్తున్నాడు అక్కడ, ఏంటిది? నిన్ను వలె నీ పొరుగు వారిని. అంటే దేవుణ్ణి ప్రేమిస్తే గనక ఇతర వ్యక్తిని ఎలా ప్రేమించాలో మనం తెలుస్తాం. ఫస్ట్ మనం ప్రేమించేది దేవుణ్ణి. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి అట అప్పుడు తను ప్రేమించుకోవడం తెలుస్తుందట. రెండోది, తను తాను ప్రేమించుకోవడం తెలిస్తే అప్పుడు ఇతర వ్యక్తులు ప్రేమించడం తెలుస్తుంది. ఇక్కడ 3 కనబడుతున్నాయి మనకి.
గమనించారు లేదు? ఫస్ట్ దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు, తర్వాత నిన్ను వలే అనగానే రెండోది ఎవరు వచ్చింది? మన ప్రేమ వచ్చింది. మనల్ని ఎలా ప్రేమించుకుంటామో ఇతర వ్యక్తుల్ని అలా. ఇక్కడ లింక్ ఉంది. మనల్ని మనం ఎలా ప్రేమించుకుంటాం ఇతర వ్యక్తులను ప్రేమించవచ్చు, కానీ మొదటి దాన్ని వచ్చి ఇతర వ్యక్తులను ప్రేమించుకుంటాం. అంటే దేవుణ్ణి ప్రేమించే స్థానంలో ఏ వ్యక్తిని ఎట్టకూడదు, ఏ వస్తువుని ఎట్టకూడదు. ఇక్కడ కూడా లింక్ చూసారు. అది నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమించమన్నాడు. నిన్ను వల్లే నీ పొరుగువారు, కానీ మొదటి దానికి లింక్ ఎట్టలేదు ఆయన. మొదటి స్థానం ఎవరికి చెందింది కాదు, ఇంకా ఆత్మలో మొదటి స్థానం దేవునికి చెందిందే. ఆ ప్లేస్ ఆయనకే ఇవ్వాల్సిందంటే ఆయన సింహాసనం మీద ఆయనే కూర్చోబెట్టాము. ఆయన కూర్చోబెట్టే స్థానంలో మనం కూర్చున్నా, మనం ముందు పాఠాలు చూసుకున్నాం, చాలా డేంజర్. హృదయం అనే సింహాసనం మీద ఒక్కడికే ప్లేస్. నేనుండాలా అంటే నేనే కూర్చుని పోవాలా, లేదా ఆయన కూర్చోబెట్టాలన్నది మన నిర్ణయం ఇచ్చాడు దేవుడు. ఆయన ఆ డ్రైవింగ్ సీట్ మీద కూర్చోబెడితే, హృదయంలో సింహాసనం మీద కూర్చోబెడితే ఆయన నడిపిస్తుంటాడు, మనం వెనకాల ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. అదే డ్రైవింగ్ సీట్లో మనం కూర్చున్నాం అనుకో, ఆయన వెనకాల కూర్చోబెట్టాం అనుకో, మనం ఎలా నడిపిస్తామనేది భవిష్యత్తు గురించి మనకు తెలియదు. మనం ఎలా చేయాలో తెలియదు, ఎలా నడవాలో తెలియదు. కనుక మనం యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అదే సీనియర్ డ్రైవర్ అయినా నడిపించేవాడు, ఆత్మలు నడిపించే కాపరి, యెహోవా నా కాపరి, ఆయన మంచి కాపరి అంటాడు. పేతురు గారు చెప్తుంటారు, పౌలు గారు చెప్తుంటారు, ప్రధాన కాపరి. ఆయన నడిపించే కాపుదలకి వెళ్ళిపోతే ఎంత చక్కగా ఉంటుందో అది చెప్తున్నాడు. ఇప్పుడు మనల్ని మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనల్ని మనం ప్రేమించుకోవడం తెలుస్తుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం తెలిస్తే అప్పుడు ఇతర వ్యక్తులు నా ప్రేమ ఎలా పంచడమో తెలుస్తుంది. ఈ మూడు కూడా దేవుడికి ప్రేమకు సంబంధించిన ఎంతకే మూడు, ఆత్మకు సంబంధించి ప్రేమకు సంబంధించి. ఈ ప్రశ్నలో యేసుక్రీస్తు వారు చెప్పిన సమాధానం. డౌట్స్ ఉంటే అడగచ్చు. ఇప్పుడు చెప్పిన ఆత్మబలంతో శివుడు మోస్తున్నారనేసి అప్పుడు పేరు వచ్చిన ఆయన కొట్టింది దెబ్బలు కదన్నా, ఆ దెబ్బ మీద అప్పుడు గెలిచి చూపెట్టడం ఇంకా వ్యాధంతో ఉంటుంది కదా. మన చిన్న వ్యాధంతో చేతికి కూర్చున్నప్పుడు దాంతో మైలో అయిపోతుంది. ఆ వ్యాధం మీద ఇంకా వ్యాధంతో కూడా ఆయన మోసంటే ఆయన సంకల్పం నెరవేర్చాలని. ఇప్పుడు అది మనకు కూడా అదే కురుకలుపుతాడు ఆయన. ఆత్మబలం మనం ఆత్మబలం లేకుండా మనం చేయలేం పని. స్వార్థ చేయాలి, పరిచయం చేయాలన్నా, ఎవరికైనా చెప్పాలన్నా, సాక్ష్యం చెప్పాలన్నా, ప్రార్థన చేయాలన్నా, ఆత్మబలం లేకుండా ఇతర వ్యక్తులు మనం ప్రార్థన చేయాలనుకో ఎలా చేయగలం? ఇది మనం ఉంటుంటే మన శరీరంతో మనం ఏదో నోటితో మాటలు చెప్పేద్దారంటే అది అవ్వదు, చేయలేం. ఆత్మబలం అవసరం. అంటే మనం దేవుని ఆరాధించడానికి ప్రార్థన చేయడానికి కాదు, మనం రోజువారీ చేసి పనుల్లో కూడా మనకు కావాలి ఆత్మబలం, జ్ఞానం కావాలి, అలాగే హృదయం కూడా కావాలి. దేవుని ఆరాధించడానికి మాత్రమే కాదు, మిగతా వాటిని కూడా ఉపయోగించడానికి ఇచ్చాడు దేవుడు. మనం కొన్ని క్రియలు చేస్తుంటాం, మన డ్యూటీలు చేస్తుంటాం, మన జాబులు చేస్తుంటాం. దేవుడు ఇచ్చిన ఈ క్రమమైన పద్ధతులు వీటిని కూడా ఉపయోగించి మనం పని చేయాలి. మనం టీచింగ్ చేసినా, ఒక వర్క్ చేసినా, ఏదో పని చేసినా, అన్నిటిలోని దేవుడు ఇచ్చిన దీన్ని సంపూర్ణంగా ఉపయోగిస్తుంది చేయడం అది సరైన పద్ధతి. అది ఉపయోగించుకుంటూ చేయడం కూడా దేవుని మహిమపరచడం. ఇప్పుడు జ్ఞానంతో సమాధానం చెప్పాడు ఆయన, అది ప్రేమించమంటున్నాడు ఆయన. అదేలా ప్రేమ అవుద్ది? ప్రేమే. ఇతర వ్యక్తుల మనసు కానీ జ్ఞానంతో సమాధానం చెప్పేదాన్ని కూడా ఉద్రేకాలు మనసుతో చేసిన క్రియ అది జ్ఞానంలో ఉపయోగించాం. తర్వాత అసలు 7 లెసన్ కూడా మన మనసు గురించి ప్రత్యేకించుంటాం. ఓకేనా? తర్వాత లెసన్ కొంచెం బ్రేక్ తీసుకుంటాం.